హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు సూర్యతేజ వ్లాగ్స్ ఫ్రెండ్స్. ఈరోజైతే నా స్టైల్‌లో అరటికాయతో బజ్జీలు ఎలా వేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈవినింగ్ స్నాక్స్ కని బజ్జీలు వేశాను ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్. ముందుగా ఒక అరటికాయను తీసుకున్నానండి. అరటికాయను బాగా కడిగేసుకొని దానిపైన ఉన్న పొట్టునంతా తీసేయాలండి. చూడండి చూపిస్తున్న విధంగా తీసేసుకున్న తర్వాత ఆ ముక్కలు అనేవి కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్లో వేయకుండా బయట పెడితే బ్లాక్ అయిపోతాయి అనమాట. అందుకని వాటర్లో వేసుకొని పెట్టుకున్నాను చూడండి చూపిస్తున్న విధంగా. తర్వాత బజ్జీ పిండి కోసం ఒక గిన్నె తీసుకొని అందులో చిన్న టీ గ్లాసులు ఉంటాయి కదండి, ఆ గ్లాస్తో 1½ గ్లాసు శనగపిండి తీసుకున్నాను. తర్వాత ఫుల్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకున్నాను. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు, ఒక టేబుల్ స్పూన్ వాము, తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం అండి. కొంచెం సప్పగా ఉంటాయి కదా, కారం వేసుకుంటే కొంచెం టేస్ట్ వస్తుంది. అందుకోసమని వేసి బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. మరీ పలచగా కాకుండా కొంచెం థిక్నెస్‌తో ఉంటే సరిపోతుందండి. చూడండి చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెంటీ వస్తే పిండి అనేది మనకి బజ్జీ పిండి రెడీ అయిపోతుందండి. ఈలోగా మనం స్టవ్ పైన కడాయి పెట్టుకొని అది హీట్ అయినాక ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి. ఈలోగా మళ్ళీ మరొకసారి మనం కలుపుకున్న పిండిని మరొకసారి కలుపుకుందామండి. కలుపుకుంటే వాటర్ బబుల్స్ ఏమీ లేకుండా సాఫ్ట్గా రెడీ అయిపోతుంది పిండి. తర్వాత ముందుగా కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని ఈ పిండిలో వేసుకోవాలండి. వేసుకొని ఆయిల్ హీట్ అయింది కదా మనకి, ఒక్కొక్కటిగా తీసి వేసుకోవాలండి. వేసుకొని ఇవి మనకి మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. మంట అనేది హై ఫ్లేమ్లో ఉండకూడదు, మాడిపోతాయి కదా. అందుకోసమని చూడండి ఇవి మనకి గోల్డ్ కలర్ వస్తే రెడీ అయిపోతాయి. ఒక సైడ్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఇంకా రెండో సైడు టర్న్ చేసుకుంటున్నాను. చూడండి అయిపోయినాయి. జాలిగంటతో తీసేసుకోవాలండి. ఆయిల్ అంతా వడగట్టుకుంటుంది, అదే కదా జాలిగంటే. అందుకని చూడండి మిగిలినవి కూడా అట్లానే వేసుకున్నాను. ఇవి కూడా అయిపోయినాయి. చూడండి గోల్డ్ కలర్ వస్తే మనకి రెడీ అయిపోతాయి. ఓకేనా అండి. చూడండి మనం ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా వచ్చాయండి. మీకు ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఈవినింగ్ స్నాక్స్ రూపంలో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.